బాబు, వాళ్ళని ఆశీర్వదించండి. తీసుకోరా. బాబు, అక్షంతలు తీసుకోండి అయ్యా. ఇద్దరు హ్యాపీగా ఉండండి. సారీ, ఎంగేజ్మెంట్ గురించి తెలియక గిఫ్ట్ ఏం తీసుకురాలేదు. పర్వాలేదు సార్, మీరు తాంబూలం అందుకోవడమే మాకు పెద్ద గిఫ్ట్. మీ ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారా? మా ఇంట్లో అలాంటి పద్ధతులు లేవండి. కానీ మార్చుకుంటే తప్పులేదు కదా. మంచి మనసుతో ఏం చేసినా తప్పుండదు సార్. ఈ రింగ్ తీసుకొని మార్చుకోండి. సార్, యాక్చువల్గా రాధ ఉంగరం మా ఇంట్లో ఉండిపోయింది. అది ఇవ్వడానికే వచ్చాను. ఎంగేజ్మెంట్ జరుగుతుంది కాబట్టి మీ చేతులతో తనకు ఆ రింగ్ తొడిగితే బాగుంటుంది. వాళ్ళ ఎంగేజ్మెంట్కి గిఫ్ట్గా మీకు చెందిన దాన్ని ఇచ్చేస్తున్నారన్నమాట. అదే, మీ రింగ్ గోపాల్కి ఇస్తున్నారు కదా. రే, మన కోరిక ఆయన తీర్చినప్పుడు ఆయన అడిగిన దాన్ని నువ్వు కాదనడం కరెక్ట్ కాదు. ఉంగరాలు మార్చుకోండ్రా. मापराधाः येन सपत्ना अपते भवन्विन्द्राग्निभ्यामवबाधामहे तान् वसवो रुद्राः दद्या उर्जम् अग्रञ्चेन्तारमजुराजमग्रन् अर्वाञ्चमिन्द्रममुतो हवामहे यो गोजिद्दमजिदश्वजिद्भ्यः ఏమైంది రాధకి అలా వెళ్ళిపోయింది? ఆడపిల్లలకి పెళ్ళంటే సంతోషంతో పాటు కంగారు కలగడం కూడా సహజం.
పుట్టింటి వాళ్ళకి కావలసిన వాళ్ళకి దూరం అయిపోతున్నామన్న బాధ ఉంటుంది కదా. సమయానికి దేవుళ్ళ వచ్చారు సార్. థ్యాంక్స్. నేను వెళ్తాను గోపాల్. భోంచేసి వెళ్ళండి సార్. ఆ, లేదు, నాకు పని ఉంది, నేను వెళ్ళాలి. ఏమీ అనుకోవద్దు. సరే సార్, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నేను ఒంటరిగా కలిసే ఛాన్స్ దొరకదు అనుకున్నాను. లక్కీగా నువ్వు కనిపించావు. నీతో ఒక 5 minutes మాట్లాడాలి రాదా? మాట్లాడొచ్చా? చూడండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారో నాకు తెలియదు. మా అన్నయ్య కోరుకున్నట్టుగా నేను గోపాల్ గారిని పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాను. ఆ మాట ప్రకారమే నడుచుకోవాలని నిర్ణయించుకున్నాను. నా వల్ల ఏదైనా సమస్య వచ్చి పెళ్లికి ఆటంకం కలిగితే మా అన్నయ్య ప్రాణం పోతుంది. మా కుటుంబం దిక్కులేనిదవుతుంది. కాబట్టి ఇంకెప్పుడు ఇలా చెప్పా పెట్టకుండా వచ్చి నన్ను ఇబ్బంది పెట్టకండి. మీకు ఈ మాట చెప్పడం కోసమే నేను మీకోసం ఎదురు చూశాను. ఇక బయలుదేరండి. మళ్ళీ ఇంకెప్పుడు రావద్దు. రాధా, ఒక్క నిమిషం. నీతో నేను ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. మనం ఇలా మాట్లాడుకోవడం ఎవరైనా చూస్తే ప్రాబ్లం అవుతుంది. దయచేసి వెళ్ళిపోండి ప్లీజ్. రాధా, నేను వచ్చింది నా కోసం కాదు, ఖుషి కోసం. నా వల్ల నువ్వు హర్ట్ అయ్యావని నాకు తెలుసు. నా మీద నీకు పట్టలేనంత కోపం ఉందని తెలుసు. కానీ నీ మనసులో ఉన్న కోపాన్ని, ద్వేషాన్ని పక్కన పెట్టి ఖుషి కోసం నువ్వు మా ఇంటికి రావాలి. ఏంటి? ఖుషి కోసం నేను మీ ఇంటికి రావాలా? దేనికి? నీ కోసం వెతుక్కుంటూ ఖుషి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన దాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని ఖుషి నాతో ఉండడం సేఫ్ కాదని, ఖుషి కస్టడీ తనకే దక్కాలని మంజు కోర్టులో పిటిషన్ వేసింది. ఖుషి నాకు దూరం కాకూడదు అంటే రాధా, అది నువ్వు కొద్ది రోజులు మా ఇంటికొచ్చి ఖుషికి అమ్మగా నటించాలి. ఏం మాట్లాడుతున్నారు సార్? మీకు అసలు మనసు అనేదే లేదా? ఒక్క 10 రోజులు రాధా.